చూడండి, ఆ రుక్మిణీదేవి స్వయంగా కృష్ణునికి కబురు చేస్తూ, మా వంశ ఆచారం ప్రకారం, కుల ధర్మం ప్రకారం నేను నగజాత ఆలయంలో ఉంటానంటే పార్వతీదేవి ఆలయంలో ఉంటానయ్యా. అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజులతో యుద్ధాన్ని చేసి భవదీయ శౌర్యమే ఉంకువ చేసి, దొంగతనంగా ఎత్తికెళ్ళడం కాదు, వచ్చిన అందరితోనూ యుద్ధాన్ని చేసి నన్ను తీసుకువెళ్ళు అని పార్వతీదేవి ఆలయంలో ఉండి ఆవిడ చెప్పింది. నిజంగా శివుడికి విష్ణువుకి భేదమే ఉండి ఉంటే, ఓ రుక్మిణి, పార్వతీదేవి ఆలయం అయితే నేను రాను, శివుడంటే నాకు పడదు, అంచేత నువ్వు ఏదైనా విష్ణు ఆలయానికి వస్తే మాత్రమే తీసుకెడతాను అనలా. స్వయంగా అదే ఆలయానికి వచ్చి ఆవిడ్ని తీసుకువెళ్ళాడు. ఎంత గొప్ప విషయమో గమనించండి. ఇద్దరికీ భేదం అనేది లేదు లేదు లేదు. మరో చిత్రం, రుక్మిణీదేవి తన వివాహం ఏ విధంగా రుక్మిణి నీచుడితో అయిపోతుందో అని భయపడుతూ పార్వతీదేవికి మొక్కింది. నమ్మితి నా మనమున సనాతనులైన ఉమామహేశులన్. పార్వతీ పరమేశ్వరుడికి నేను నమ్ముతున్నాను, చాలా గొప్పదాన్ని, అంచేత నువ్వు నా వివాహాన్ని ఏ విఘ్నము లేకుండా చేయించు తల్లి అని, నిన్నమ్మిన వారికి ఎన్నడూను నాశము లేదు కదమ్మ ఈశ్వరీ. ఆవిడికి వివాహం గురించిన ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పార్వతీదేవికి మొక్కుకుంది. ఆ రుక్మిణి స్వయంగా కృష్ణ అవతారంలో ద్వాపరయుగంలో. అంతేకాదు, మమ ప్రాణాహి పాండవా, పాండవులు పూర్తిగా విష్ణు భక్తులు, వాళ్ళకి శివ విధానమే లేదు అనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. ఎందుకని, ఏ నారాయణంలో నరుడు అర్జునుని యొక్క అవతారాన్ని ఎత్తాడో, ఆ అర్జునుడు పాశుపత అస్త్రాన్ని స్వయంగా తీసుకున్నాడు శంకరుడి నుండి. పాశుపత అస్త్రం అంటే, పశుపతి అంటే శివుడు. ఆ శివుని తపశ్శక్తి మొత్తం దాగినటువంటి ఆ అస్త్రాన్ని స్వయంగా సంపాదించాడు. నిజంగా శివ విష్ణువుల్లో భేదమే ఉండి ఉన్నట్లయితే, ఆ నరనారాయణంలో నర రూపమైనటువంటి ఆయన ఏమనాలి, నీ ఆ పశుపతికి సంబంధించిన శివ తపశ్శక్తి దాగున్న అస్త్రం నాకు వద్దు అనాలి. అనలేదు. ఆలోచించి చూడండి. లోకంలో రెండు విధాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకళ్ళు బ్రహ్మాండమైనటువంటి సంపాదన కలిగి ఉండి ఆడంబరంగా ఉండాలనుకుంటారు. ఒకళ్ళు అమోఘమైన సంపాదన కలిగి వైరాగ్య భావంతో పూర్తి నిరాడంబరంగా ఉండాలి అనుకుంటారు. విష్ణువు ఆడంబరంగా ఉంటాడు, శివుడు నిరాడంబరంగా ఉంటాడు. విష్ణువు పట్టు వస్త్రాలని ధరించి ఉంటే, శంకరుడు ఏనుగు చర్మాన్ని, అలాగే వ్యాఘ్ర పులి చర్మాన్ని ధరించుంటాడు. ఈయన నిలువు నామాలని పెడితే, ఆయన అడ్డమైనటువంటి నామాలని అడ్డంగా పెడతాడు. ఏ విధమైనటువంటి భేదము ఇద్దరిలోనూ ఉండదు, లేదు లేదు. తల్లులారా, మీ అందరినీ ప్రార్థిస్తున్న ఒకే ఒక్క మాట, ప్రతిరోజు కుంకుమని ధరించండి. నేను భారతీయ ధర్మానికి చెందినటువంటి